కార్తీక దీపం సీరియల్ ఈ సోమవారం నాడు ప్రేక్షకులకి వీడ్కోలు పలకనుంది. సెమీఫైనల్ ఎపిసోడ్ ఈ రోజు పూర్తయింది. కార్తీక దీపం సీరియల్ సోమవారం నాటితో దుకాణాన్ని సర్దేస్తున్నారు. కానీ కథ మాత్రం ఇంకా తెగలేదు, తెల్లవారలేదు. ఫ్లాష్ బ్యాక్ లోనే సీరియల్ ఇంకా నడుస్తోంది. ప్రస్తుతం హిమను అస్త్రంగా చేసుకొని బెదిరించి తన మెడలో తాళి కట్టించుకోవాలనే ప్లాన్ లో ఉన్న మౌనితకు తగినట్లుగా నటించి మౌనిత చేతిలోని గన్ లాక్కొని ఎదురు తిరుగుతుంది దీప. ఒకవేళ తనకేదైనా ఆపద జరిగే పరిస్థితి వస్తే కార్తిక్ దీపలను కూడా లేపేయాలని ముందుగానే బాంబ్ ని రెడీ చేసుకొని ఉంటుంది మౌనిత. ఇక సోమవారం నాటి ఎపిసోడ్లో ఎదురు తిరిగిన దీప మౌనితను షూట్ చేస్తుంది. చావు బతుకుల మధ్య ఉన్న మౌనిత కార్తిక్ దీపల కారులో బాంబ్ ని పెట్టడంతో కార్ పేలిపోతుంది. చనిపోయే ముందు కార్తిక్ దీపలు హిమ శౌర్యలతో ఇద్దరు ఎప్పటికీ కలిసే ఉండాలని, శౌర్యం జాగ్రత్తగా చూసుకోమని హిమకి చెబుతారు. కాకపోతే మౌనిత దగ్గరకు హిమ రావడం వలనే మళ్ళీ అమ్మా నాన్నలు చనిపోయారని హిమ మీద ద్వేషాన్ని పెంచుకొని ఉంటుంది శౌర్య. అలా కథ మళ్ళీ మొదటికి వస్తుంది. ఇలా ఫ్లాష్ బ్యాక్ ను ముగించేస్తారు. ఇక వాయిస్ ఓవర్ తో దేవత సీరియల్ చివరన చెప్పినట్లు సెకండ్ జనరేషన్ కథలోకి వస్తారు. అమ్మా నాన్నలు బతికొస్తే నీ మాట నమ్ముతానని జ్వాల అన్న మాటను నిజం చేస్తూ వారణాసి అమ్మా నాన్నలు బ్రతికే ఉన్నారని చెబుతారు. చివరకు హిమా శౌర్యల పెళ్లితో కథను సుఖాంతం చేస్తారని అనిపిస్తోంది. దీప హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ విషయానికి వస్తే ఇదంతా కూడా రిపోర్ట్స్ మార్చేసి మౌనిత చేసిన కుట్రే అని అనిపిస్తోంది. మందులు మార్పిడి చేయడం వలనే అనారోగ్యం పాలై ఉంటుందని దీప అనిపిస్తోంది. బహుశా బాంబ్ బ్లాస్ట్ జరిగిన సమయంలో మౌనిత చనిపోతుందా, లేదా దీప కార్తిక్లతో పాటు మళ్ళీ మౌనిత బతికే ఉంటుందో చూడాలి. మౌనిత కొడుకును కూడా చివరకు హిమా శౌర్యల దగ్గరికే చేరుస్తారు. కార్తీక దీపం సీరియల్ కు ఎలాంటి ఎండింగ్ ఇస్తారో చూడాలి. ఇలా కార్తీక దీపం సీరియల్ కథ సంపూర్ణంగా ముగిస్తారని క్లారిటీ వచ్చింది. ప్రోమోలో ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా కార్తీక దీపం సీరియల్ క్లైమాక్స్ ఉంటుందని చెప్పారంటే ఖచ్చితంగా సెకండ్ జనరేషన్ కథలోకి వస్తారనే అనిపిస్తోంది. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు? కార్తీక దీపం సీరియల్ క్లైమాక్స్ ఎపిసోడ్ని సోమవారం రాత్రి 7:30కు మిస్ కాకుండా చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.